గమనించవచ్చు. అంటే రేవంత్ కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఈ నెల 5న అంతకు ముందు రోజు నైట్ 12 గంటలకి బెనిఫిట్ షో నిర్వహించారు. సంధ్యా థియేటర్కి వెళ్లారు రేవతి, అలాగే ఆమె కుటుంబం అంతా కూడా వెళ్లారు. కానీ అల్లు అర్జున్ అదే థియేటర్కి వచ్చి సినిమా చూడాలని వెళ్లటంతో అప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ఘటనకి సంబంధించి తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకి వివరణ ఇస్తూ అల్లు అర్జున్ నిన్న మీడియాతో కూడా మాట్లాడారు. తాను ఒక వివరణ ఇచ్చారు. నాకు ఆ విషయం తెలియదు, తెలిస్తే వెంటనే వెళ్లి వాళ్ళని కలిసేవాడిని. నాకు స్వయంగా వెళ్లి శ్రీతేజ్ని కలవాలని ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల, లీగల్ కండిషన్స్ వల్ల నేను కలవలేకపోతున్నాను. వాళ్ళు నా మీద కేసు ఫైల్ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడారు. శ్రీతేజ్కి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఓయూ జేఏసీ నేతలు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ ఓయూ జేఏసీ నేతల నిరసనకి ముందు మనం ఇంతకు ముందు మరొక అప్డేట్ కూడా చూసాము. సివి ఆనంద్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్లారు, ఆ బాల్కనీలోకి వెళుతున్న దృశ్యాల్లో ఒక 10 minutes డ్యూరేషన్ తో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన ఆ వీడియో తరువాతే ఈ విధంగా ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముందుకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. ఈ బెనిఫిట్ షోలు ఉండటం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది. అంతేకాదు అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం వల్లనే రేవతి చనిపోయింది. ఆమె కొడుకు ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ లో, సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నాడు, చికిత్స పొందుతున్నాడు. ఆ రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం అంటూ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి ముందుకు చేరుకొని ఆ ఇంటి ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అల్లు అర్జున్ ఇంటి ఆవరణ లోపలికి వెళ్లి అక్కడున్న పూల కుండీల్ని ధ్వంసం చేసేశారు. ఇంటి పైకి రాళ్లు రువ్వారు. మనం చూస్తున్నాం వాళ్ళు తీసుకొచ్చిన ప్లకార్డ్, వి వాంట్ జస్టిస్, రేవతి ఫ్యామిలీ, రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ TSJC అంటూ వాళ్ళు ఒక ప్లకార్డ్ ని ప్రదర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి. ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అల్లు అర్జున్ ఇంటి ముందు. ఆందోళన చేస్తున్నటువంటి అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద పరిస్థితిని మనం TV9 స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద టెన్షన్ సిచ్యువేషన్ ఉంది. అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన తెలుపుతున్న దృశ్యాలు, అలాగే పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలు, భారీగా పోలీసులు కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ ఇంట్లోకి వెళ్లి అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్లి పూలకుండీల్ని నిరసనకారులు పగలగొట్టారు. ఆ తరువాత గేట్ ముందే బైఠాయించి వాళ్ళు నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. కాంపౌండ్ వాల్ ఎక్కి మరి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆ వాల్ ఎక్కి రాళ్లు విసిరారు. ఆ ఇంటి మీదకి రాళ్లు విసిరిన దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళ ఆగ్రహంతో పూలకుండీల్ని పగలగొడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, రేవతి కుటుంబం నికి అండగా ఉండాలి, ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రతని పెంచారు. ఓయూ జేఏసీ నిరసనలతో పోలీసులు అక్కడ మోహరించారు. ఆ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు, సిచ్యువేషన్ ని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి, అక్కడి నుంచి పంపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ కానీ జేఏసీ నేతలు, స్టూడెంట్స్ మాత్రం అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడటం లేదు. ఆ ఇంటి గేట్ మీద కూర్చొని బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం TV9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. అల్లు అర్జున్ మామయ్య
మామయ్య ఆయన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్కరిస్తూ వాళ్ళని దయచేసి వెళ్ళండి అంటూ కోరుతున్నారు. కానీ జేఏసీ నేతలు మాత్రం అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది, ఆమె కొడుకు కండిషన్ సీరియస్ గా ఉంది అంటూ ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు భద్రతని పెంచారు. జేఏసీ నేతలు పూలకుండీల్ని పగలగొడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆగ్రహంతో ఆ ఇంటి మీదకి రాళ్లు కూడా విసిరారు. సెక్యూరిటీ వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. ఆ విధంగా వాళ్ళతో గొడవకి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు తెచ్చుకున్న పాంప్లెట్లు చూస్తున్నాము. సినిమా తీసి కోట్లు సంపాదిస్తున్నారు. సినిమాలు చూసి ఇప్పుడు చావులు అంటూ వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్లకార్డ్, వాళ్ళు పేపర్ల మీద నినాదాలు రాసుకొని వచ్చారు. అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటి ముందు భద్రతని పెంచారు. హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా చూడొచ్చు. ఓన్లీ జేఏసీకి బండి రేపు ఎక్కడ ఇట్లా పోవాలి అలా ఇట్లా పోవచ్చు అయితే అల్లాడుతుంది భారీ బందోబస్తు